అంత భూమి ఎందుకు అనేటువంటిది అంటే ఆ భూమి మొత్తం వారు రాఘవేంద్రరావు ఎవరి చుట్టాలు తెలుసా? కేసీఆర్ చుట్టాలు. కేసీఆర్ ఉన్నాడా? వాళ్ళ దగ్గర బంధువులు. ఇప్పుడు వీళ్ళు లేకముందే వాళ్ళకి అక్కడి నుంచి ఇల్లు టౌన్లో కూడా ఉన్నాయి. టౌన్లో 15 ఎకరాలు ఉన్నాయి. ఇల్లు టౌన్లో భూమి. ఆ 15 ఎకరాల భూమిలో 10 ఎకరాల భూమిలో పోయి మనం ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఇంటి వేసుకుని గుడిసెలు వేసుకుంటూ వచ్చి దాళ్ళు చేసి కొట్టి దౌర్జన్యం చేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ జనం కూడా అట్లనే పోయి ఆ వచ్చినటువంటి వాళ్ళ గోండాలని పోలీసుల్ని అందరినీ అర్ధరాత్రి ప్రయత్నం తిరుగుతాను బయట. అట్లా వాడిస్తూ ఆ భూమిలో లాటరేట్ ఉన్నది. లాటరేట్ అంటే తెలుసా? డోలమైట్ ఉన్నది, ఇనుపరాయి ఉన్నది. అట్లా ఒక 4 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి. వాడు మా దగ్గరికి చర్చలకు వచ్చింది. అక్కడ ఢిల్లీ నుంచి వచ్చింది. అడవి నుండి ఆ మొత్తం భూమిని అంతా టోటల్గా అక్కడ గిరిజన ప్రాంతాలు, గిరిజన గ్రామాలు, బంజారాలు కొంతమంది బయట నుంచి పేదవాళ్ళని చేసిపోయి ఒక 3 తాండాలు వేయించింది. మామిడిగుండాల దగ్గర ఒక తాండా ప్లస్ ధనియాలపాడు దగ్గర 2 తాండాలు. ఒక్కొక్క తాండా 150 ఇళ్ళు ఉంటాయి. వాళ్ళు వేసి నడుచుకొని దున్నుకుంటారు బాబు అంటే అదంతా ఇప్పుడు దున్నుకుంటారు. కానీ పట్టాలు రాదు. పట్టాలు ఎవరి పేరు మీద ఉన్నాయి? 40 ఎకరాల పేరు చొప్పున పట్టా. ఇక 40 50 కంటే మించి ఉండకూడదు. కాబట్టి వాడు 40-50 ఎకరాలు వాళ్ళ పిల్లల పేరు మీద అన్నిటి పేరు మీద పట్టాలు చేయించుకున్నాడు. ఇక ఎవడైనా దున్నుకున్నాడు, నాకు సంబంధం లేదని కాముకున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే డోలమైట్ వచ్చింది కదా, లాటరైట్ అంటే ఇది మొత్తం ఎర్రటి రాయి ఉంటుంది, అది వచ్చింది. ఇనుపరాయి వచ్చింది. ఆ గుట్టలు మొత్తం ఇనుపరాయే. ఇప్పుడు ఆ భూమిని మొత్తం వాడు ఆక్యుపై చేసుకుంటేందుకు ఇక ఇప్పుడు చర్చలకు వచ్చింది అనమాట. అన్న మీకు కొంత భూమి ఇస్తాం, మా పేరు మీద పట్టా ఉన్నది కదా, ఇక్కడ జనానికి ఇస్తాం, మిగతాది మేము స్వాధీనం చేసుకుంటాం. మాకి మీరు సేద్యమయ్యేటువంటి భూములు మొత్తం మీరు ఉంచుకోండి, జనం దున్నుకుంటారు, ఉంచుకోండి. ఒక్కొక్కరు 20-30 ఎకరాలు ఉన్నాయి, అది ఉంచుకోండి. కానీ మాకు మాత్రం ఈ గుట్టలు ఇవ్వండి అనేటువంటిది అంటాడు. అవి దున్నేటివి కావు, పంటలు పండించేటివి కావు. ఏం అడుగుతాడు? పెద్ద గుట్టలు ఉన్నాయి, గడ్డి గుట్టాలి, ఎవరు నగర్ దగ్గర ఉంటాయి పెద్ద గుట్ట. ఆ గుట్ట ఒకటి చాలా ఆ నుంచి సరే బండి కావాలి మనం. సంపద కాబట్టి నా పేరు మంటగా ఉన్నది కదా, దాన్ని చేసుకుంటాను. ఇద్దామమ్మాయి ఇక్కడ ఇవన్నీ చేస్తూ రాటని అట్లా మార్చి గొడవ. అట్లా ఈ భూస్వాముల భూములన్నింటినీ తెలంగాణ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములు పంచింది. తెలంగాణ పోరాటం అంటే ఇట్లా నక్సలైట్ కానీ ఆయన వాళ్ళందరూ పోరాడి వాళ్ళు ఎన్ని ఎకరాలు పంచారు? 10 లక్షలు. మన ఖమ్మంతో సహా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, అటు మహబూబాద్, వరంగల్ ఈ ప్రాంతంలో భూస్వాములు ఉంటారు. వాళ్ళ దగ్గర కొన్ని వేలాది ఎకరాల భూములు ఉండటం అనేది జరిగింది. ఆ భూమిని వాడు దానికోసం సాగిపోతున్నాడు. అప్పుడు ఇనోబాబు అనేటువంటి ఒకడు బయలుదేరి అయ్యా ఇప్పుడు గొడవలు, కొట్లాట్లు, సంస్కోటాలు, ఈ భూములన్నింటినీ పేదలకి వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఆ భూస్వామి దగ్గర నుంచి బట్టిల్లాడి బామాడి మీరు పంచుతా అని చెప్పి ఎవడు బయలుదేరాడు? ఇనోబాబు అనేటువంటి వాడు బయలుదేరాడు. వాడు కొన్ని భూములు పంచి ఆ పంచినటువంటి భూముల వల్ల అట్లా భూమి అనేటువంటిది కూడా భూదాన భూమి కొత్తదానం వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాడని చెప్తాను. వాళ్ళు కలవాలి రాజరెడ్డి ఎవరు ఉన్నాడు, ఆ దగ్గర నుంచి పచ్చి నాటితే వాడు ఏం చేసాడు? ఆ కొత్త భూమిలో ఈ 62 ఎకరాల 7 గుంటల భూమి వచ్చిందన్నమాట. అర్థమైందా? ఈ భూమి వాళ్ళ దగ్గర నుంచి ఆ భూమిని ఏం చేయబడాలి? ఆ భూమి ఎవరైతే ఉన్నారో